కాకపోతే గంపనాగేశ్వరరావు చెప్పారు 6 గంటలకి మీరు చాలా కాన్సన్ట్రేషన్తో ఉండమని. అంటే మీరు ఎట్లా ఉన్నా పర్వాలేదు. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగువు నువ్వే, నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగువు నువ్వే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై అనండి. జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు భరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో, ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో. భారత మాత పుత్రుడు నేనని ముందు కురికేది నువ్వే. జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. ఛాతిని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం, శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం. నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే, నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే. స్వాతంత్రం నా జన్మ హక్కని కదం తొక్కేది నువ్వే. జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. ప్రపంచంలో పురాతనమైనటువంటి దేశం భారతదేశం. పురాతనం అంటే పాతది, పాతది అంటే ముసల్ది కాదు. ప్రపంచంలోనే 57 కోట్ల యువతీ యువకులతో నిత్య నూతనంగా కాలానుగుణంగా ముందుకు చొచ్చుకుపోతున్న దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పర్వతాలున్నాయి, ఉన్నతమైనటువంటి ఔషధ వృక్షాలున్నాయి. భారతదేశంలో ప్రవహించే జీవనదులన్నీ ఈ పర్వతాల గుండా ప్రవహిస్తాయి. ప్రవహించేటువంటి ఈ యొక్క నదుల మధ్యలో తీర మైదానాల్లో పంటలు పండుతాయి. సారవంత మైదానాల్లో కేవలం హిమాలయ పర్వతాల్లో ప్రవహించే గంగా నది ఎక్కడెక్కడ ఏ మూలన ప్రవహిస్తుందో ఆ మూలన ప్రవహించే నదీ తీరాల మధ్యలో పండించేటువంటి పంట, అంటే గంగా తీర మైదానంలో పండించే పంట ప్రపంచంలో ఆసియా ఖండానికి అన్నం పెట్టగల అన్నపూర్ణ కాగలిగిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఈ నదుల వద్దనే మన ఋషులు, మన పూర్వీకులు, ఇప్పుడు మనం సైంటిస్టులు అంటుంటాం, శాస్త్రజ్ఞులు అంటుంటాం, అలాంటి వాళ్ళు కూర్చుని సాధన చేశారు, తపస్సు చేశారు, జీవన యజ్ఞం చేశారు ఆ తీరాల మధ్యలో. ప్రపంచంలో ఒక పుస్తకం ఉంది, దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వ గ్రంథం. ఆ గ్రంథంలో ఒక వాక్యం రాసింది, ప్రపంచంలో ఓల్డ్ బుక్, ప్రపంచంలో మొదటి పుస్తకం. అప్పటి వరకు ప్రపంచంలో పుస్తకాలు లేవు. ఏదా పుస్తకం? ఆ పుస్తకం ఋగ్వేదం. అలాంటి ఋగ్వేదాన్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం భారతదేశం. ఏముంది ఋగ్వేదంలో? సంగచ్చధ్వం సంబదధ్వం సంభో మనాంసి జానతాం, కలిసి
భుజం భుజం కలిపి నడుద్దాం, కలిసి స్వరం స్వరం కలిపి పాడుదాం, ప్రపంచంలో ఉండే మనుషులమంతా ఏకోన్ముఖులమై ముందుకు వెళదాం. ప్రపంచంలో ఉండే దేశాలు, అమెరికా గురించి ఆలోచిస్తుంది, పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంది, ఇజ్రాయిల్ గురించి ఆలోచిస్తుంది. కానీ ప్రపంచం గురించి ఆలోచించే ఏకైక దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే ఈ దేశం నుంచి మన పూర్వీకులు, సాంస్కృతిక రాయబారులు, మనము విననటువంటి, కేవలం ఇతిహాసాల్లో మాత్రమే విన్నటువంటి అగస్త్యుడు మొదలుకొని 120 సంవత్సరాల క్రితం సాంస్కృతిక రాయబారిగా మన యొక్క సంస్కృతిని చాటి చెప్పడం కోసం వెళ్ళినటువంటి స్వామి వివేకానంద, ఇప్పుడు ప్రస్తుత కాలంలో రవిశంకర్ గురూజీ లాంటి మహర్షులు సాంస్కృతికమైనటువంటి మన వారసత్వాన్ని ప్రపంచానికి అందించడం కోసం ఏకైక ధ్యేయ వాక్యంతో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. ఏమిటా ధ్యేయం? ఏమిటా లక్ష్యం? ఏమిటా గమ్యం? ఏమిటా గోల్? కృణువంతో విశ్వమార్యం, ప్రపంచంలో ఉండే మనుషులందరినీ శ్రేష్ఠులుగా, మానవతావాదులుగా నిర్మాణం చేయడం కోసం ఈ దేశం నుంచి ప్రపంచానికి వెళుతున్నారు. అందుకే భారతదేశం కేవలం అన్నపూర్ణ మాత్రమే కాదు, జ్ఞాన భిక్షను ప్రసాదించినటువంటి దేశం భారతదేశం. మనుషులకు ఏ విధంగా ప్రాణం ఉంటుందో దేశానికి, మన సమాజానికి కూడా ప్రాణం ఉంటుంది. మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోవాలి అంటే, ప్రపంచంలో నాతో పాటే పుట్టినటువంటి దేశాలు ఒకటి కాదు, రెండు కాదు, 45 దేశాల సంస్కృతులు ఈ రోజున ప్రపంచంలో లేవు. ఈజిప్షియన్ సంస్కృతి ప్రపంచంలో లేదు, రోమ్ సంస్కృతి ప్రపంచంలో లేదు, మెసొపొటేమియా, బాబిలోనియా సంస్కృతి ప్రపంచంలో లేదు, అస్సీరియా, సుమేరియా ప్రపంచంలో లేదు. ప్రపంచంలో నిరంతరంగా, కాలానుగుణంగా, నిత్య ప్రవాహంగా ప్రపంచంలో ముందుకు సాగుతున్న ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రపంచంలో. ఎందుకు భారతీయ సంస్కృతి ప్రాణంతో ఉంది? ఎవరికి అంతుపట్టనటువంటి స్థితి. ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలు, తత్వవేత్తల యొక్క మేధస్సుకు అందనటువంటి ప్రశ్న, ప్రపంచంలో భారతదేశం ఇంకా ఎందుకు కొనసాగుతుంది? మీరు ఆశ్చర్యపోతారు. మనందరికీ తెలుసును, జూన్ 21వ తేదీన యోగ డే జరిగింది, ప్రపంచం అంతర్జాతీయ యోగ దినోత్సవం. మీకు తెలిసిన ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలుంటే 350 కోట్ల మంది ప్రజలు మతంతో, కులంతో సంబంధం లేకుండా పద్మాసనంలో కూర్చుని యోగాసనాలు చేస్తుంటే, ఆ యోగాసనాల మధ్యలో ఈ యోగని తీసుకొచ్చినటువంటి దేశం, సృష్టించినటువంటి దేశం, ప్రపంచానికి ఇచ్చిన దేశం ఏది అని వాళ్ళ మనస్సులో తోస్తే ఆ దేశం పేరు భారతదేశం వినిపించింది. అందుకే ప్రపంచంలో ఈ దేశం ఎందుకు తొణికిసలాడుతుంది ఇప్పటికీ అంటే, ఇంకొక సమాధానం ప్రపంచంలో ఎవరికి అంతుపట్టంది కనిపిస్తుంది. ఏమిటది? 2 అక్షరాలు కలిగిన వ్యక్తి ఈ భారతీయ సంస్కృతిని ఉన్నతంగా నిర్మాణం చేస్తున్నారు. 2 అక్షరాలు కలిగిన వ్యక్తి భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచానికి సుగంధాలు వ్యాపింపచేస్తున్నారు. ఎవరా 2 అక్షరాలు కలిగిన వ్యక్తి? ఏమండి? కాదు, తరతరాలుగా ప్రపంచానికి వెలుగునందిస్తున్నటువంటి ఆ 2 అక్షరాలు గల వ్యక్తి. నిజమైతే చప్పట్లు కొట్టండి. అమ్మ. అమ్మ. అమ్మ అంటే సంవేదన, అమ్మ అంటే భావన, ఏడ్చే పిల్లవాడిని ఓదార్చే మమతానుమూర్తి. అమ్మంటే త్యాగం, తపస్సు, సేవ. అమ్మంటే పరమాత్ముడు పంపించిన సాక్షిభూతం. అమ్మంటే జ్ఞాపకం, స్మృతి, ధృతి, క్షమ. అమ్మంటే శ్రీ సంపద. అమ్మంటే ఆకలి తీర్చే అన్నం, ఓర్పుతో ఉండే భూమి. అమ్మ లేకుండా సృష్టిని ఊహించగలమా? అమ్మ అంటే శవాలను పెట్టెలో పెట్టి పాతి పెట్టే మమ్మీ కాదు అమ్మ అంటే. అమ్మ అంటే అంతము లేదు, అమ్మ అనాది నుంచి ఉంది.
అమ్మకు ప్రపంచంలో ప్రత్యామ్నాయం పర్యాయము లేనటువంటిది. అందుకే అమ్మ నాకిష్టం, అమ్మల గన్న అమ్మ నా భారతాంబ ప్రపంచంలో. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని చీములో, రక్తంలో, మలమూత్రాల్లో, చీకటిలో, అంధకారంలో మనకొక రూపాన్నిచ్చి తన జీవాణువులతో ప్రాణాన్నిచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన విధాత, మొదటి గురువు. అందుకే మాతృదేవోభవ అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారతదేశం. మీరు ఆశ్చర్యపోతారు, ఏమండి అమ్మలు ప్రపంచంలో మిగతా దేశాల్లో లేరా? కుటుంబాలు ప్రపంచంలో మిగతా దేశాల్లో లేవా? ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఈ దేశాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయి. కానీ వివాహం జరిగిన తర్వాత మొదటి సంవత్సరం 50% విడాకులతో ముగుస్తున్నాయి. రెండవ సంవత్సరం పెళ్లి చేసుకున్న తర్వాత 60% సంవత్సరం తర్వాత విడాకులతో ముగుస్తున్నాయి. మళ్ళీ మూడో వివాహం చేసుకున్న తర్వాత 75% సంవత్సరం తర్వాత విడాకులతో ముగుస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఏమిటో తెలిసిన 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలు పెళ్లి కాకముందే తల్లులు. మీరు ఊహించుకోండి, కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయినాయి. ఎందుకు విచ్ఛిన్నమైపోయినాయి? ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో రెండు కారణం. ఒకటి అహంకారం, దాన్ని మనం ఇండివిజువలిజం అంటుంటాం, ఈగో అంటుంటాం. రెండవది అంతులేని భౌతికమైన కోరికలు. ఈ రెండు పాశ్చాత్య దేశాల్లో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాయి. అందుకే మీరు చూడండి, అమెరికా లాంటి దేశాల్లో 50% 60% ఇళ్లలో తల్లి కొడుకులు ఉంటారు, లేదా తండ్రి కొడుకులు ఉంటారు. మరి మిగతా పిల్లలు ఎక్కడుంటారు? మిగతా పిల్లలు కాన్వెంట్ స్కూల్స్లో ఉంటారు, హాస్టల్స్లో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ నాన్న పేరు తెలియదు, వాళ్ళ అమ్మ పేరు తెలియదు. అందుకే అలాంటి అనాథల్ని ఎవరు పెంచి పోషిస్తారు? ఇంట్లో వదిలిపెట్టినటువంటి వృద్ధుల్ని ఎవరు పెంచి పోషిస్తారు? ఆ పెంచి పోషించడాన్ని మనం ఏమంటాం? ఇంగ్లీష్లో సోషల్ సెక్యూరిటీ అంటుంటాం, తెలుగులో సామాజిక భద్రత అంటుంటాం. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో సామాజిక భద్రత ఎవరిపైన ఆధారపడి ఉంది? సామాజిక భద్రత ప్రభుత్వం పైన ఆధారపడి ఉంది. అందుకే ప్రభుత్వంలో అమెరికా 29% ఖర్చు ఈ పిల్లలపైన, వృద్ధులపైన ఖర్చు పెడుతుంది. ఇంగ్లాండ్ 48% ఈ పిల్లలపైన ఖర్చు పెడుతుంది. ఫ్రాన్స్ 49% ఖర్చు పెడుతుంది. జర్మనీ 56% ఖర్చు పెడుతుంది. ఫ్రాన్స్ 65% ఖర్చు పెడుతుంది. నార్వే 65% ఖర్చు పెడుతుంది. మీరు ఊహించండి, ప్రభుత్వం యొక్క బడ్జెట్లో సగము కంటే పైగా ఎవరిపైన ఖర్చు పెడుతున్నారు? పిల్లలపైన ఖర్చు పెడుతున్నారు, వృద్ధులపైన ఖర్చు పెడుతున్నారు. మీరు చెప్పండి, భారతదేశంలో సామాజిక భద్రత ప్రభుత్వం చేస్తుందా, కుటుంబం చేస్తుందా? ఎవరు చేస్తున్నారు? కుటుంబాలు చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం యొక్క బడ్జెట్ పైన భారం పడకుండా కుటుంబమే పిల్లల్ని పోషిస్తున్నది, తల్లుల్ని పోషిస్తున్నది, వృద్ధుల్ని పోషిస్తున్నది. ఒకవేళ ఈ దేశంలో కూడా తల్లులు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి విడాకులు చేసి కుటుంబాలు చిన్న భిన్నమైతే 125 కోట్ల మంది ప్రజల్ని పెంచి పోషించే బాధ్యత ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు, అందుకే సమాజమే విచ్ఛిన్నమవుతుంది. అందుకే ప్రపంచంలో 20 సంవత్సరాల క్రితం మార్గరెట్ థాచర్ భారతదేశానికి వచ్చింది. వచ్చినప్పుడు మనందరికీ తెలుసును, ఒక విదేశీయులు ఈ దేశానికి వస్తే విమానాశ్రయంలో దిగి ఎక్కడికి వెళ్తారు? స్టార్ హోటల్కి వెళ్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? గాంధీ సమాధి మీద పుష్పగుచ్చం ఉంచుతారు. ఆ తర్వాత సెల్ఫీతో ఎర్రకోట దగ్గర ఫోటో దిగుతారు. ఆ తర్వాత సంతకాలు చేసి వెళ్ళిపోతారు. ఆమె చెప్పింది, నేను ఈ దేశంలో పుష్పగుచ్చాలు ఉంచడానికి వెళ్ళి స్టార్ హోటల్ దిగడం కోసం రాలేదు, నేను భారతదేశంలో ఒక కుటుంబంలో ఉంటాను. ఆమె కుటుంబంలో ఉంది, 7 రోజులు ఉంది కుటుంబంలో. ఎవరుంటారు కుటుంబంలో? ఒక స్త్రీ ఉంటుంది కుటుంబంలో. ఆ స్త్రీని ఒకరు భార్య అని పిలుస్తారు, ఒకరు అమ్మ అని పిలుస్తారు, ఒకరు చెల్లె అని పిలుస్తారు, ఒకరు వదినే అని పిలుస్తారు, ఒకరు అమ్మమ్మ అని పిలుస్తారు. మీరు ఊహించండి, ఒక స్త్రీని 15 మంది 15 వావి వరుసలతో పిలుస్తారు. మీరు చెప్పండి, ఒకవేళ ఆ స్త్రీని వావి వరుసలతో పిలవకుండా అందరు గర్ల్ ఫ్రెండ్గా పిలిచారనుకోండి, భార్యగా సంబోధించారనుకోండి, అప్పుడేమవుతుంది? కొంప కొల్లేరవుతుంది.
అవుతుందా లేదా? అందుకే ఆమె మార్గరెట్ థాచర్ ఈ దేశం నుంచి వెళ్ళి ఇంగ్లాండ్ పార్లమెంట్లో చెప్పింది, దేశం అంటే ఎన్నికలు, దేశం అంటే చట్టాలు, దేశం అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కాదు, దేశం అంటే కుటుంబం. అలాంటి కుటుంబాలు కలిగిన ఏకైక దేశం భారతదేశం ప్రపంచంలో. కాబట్టి నా దేశంలో ఉండే మహిళ, నా దేశంలో ఉండే కుటుంబాలు పొదుపు చేస్తున్నాయి, సేవింగ్స్ చేస్తున్నాయి. ఏమండి, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఏది? మనీ, డబ్బు కావాలి. ఆ డబ్బు పొదుపు చేయాలి. మనందరికీ తెలుసును, ప్రపంచంలో సుపీరియర్ టెక్నాలజీ కలిగినటువంటి దేశం, అగ్రదేశంగా వెలుగొందినటువంటి అమెరికా దేశంలో పొదుపు శాతం ఎంత? మీకు తెలిసిన ప్రపంచంలో ఆర్థికవేత్తలు చెప్తున్నారు, ప్రపంచంలో అమెరికా యొక్క పొదుపు శాతం 0. అమెరికా దగ్గర పొదుపు లేదు. మరి అమెరికా ఎట్లా అది ముందుకెళ్తుంది? ప్రపంచంలో అమెరికా చైనాతో అప్పు చేస్తుంది, జపాన్తో అప్పు చేస్తుంది, భారత్తో అప్పు చేస్తుంది. అప్పు చేసి నడుస్తూ ఆ విధంగా తన జీవితాన్ని నడుపుతుంది, ప్రజలను నడుపుతుంది అమెరికా. మీరు చెప్పండి, భారతదేశంలో పొదుపు శాతం ఎంత? భారతదేశంలో పొదుపు శాతం ఆర్థికవేత్తలు చెప్పారు 38% భారతదేశంలో పొదుపు ఉంది. అంటే ఈ దేశంలో చిట్ ఫండుల్లో, ఈ దేశంలో బ్యాంకుల్లో, ఈ దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు పొదుపు చేయబడ్డాయి. మీరు ఇప్పుడు చెప్పండి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నడిపిస్తుంది ఆర్థిక మంత్రా లేకుంటే నా కుటుంబమా? అందుకే నా కుటుంబం సాంస్కృతికంగా, ఆర్థికంగా ప్రపంచంలో ఒక అద్భుతాలు చేసి చూపిస్తున్నటువంటి దేశం భారతదేశం. అందుకే గగనం గగనాకారం. ఏమండి, ఆకాశాన్ని పోల్చాలంటే పక్కన ఆకాశం ఉండాలి, ఉందా? భూమిని పోల్చాలంటే పక్కన భూమి ఉండాలి, ఉందా? భారతదేశాన్ని పోల్చాలంటే ఇంకొక భారతదేశం లేనే లేదు. ఒకే దేశం, అది నా దేశం భారతదేశం. అందుకే ఈ భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇవాళ చెప్తున్నాం, నిన్నటి నుంచి ఈ రోజు నుంచి రేపటి వరకు చెప్తారు. మనం ఎదగడానికి, మన విశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఏముండాలి? త్యాగం చేయమంటుంటాం, ధైర్యం ఉండాలంటాం, ఆత్మవిశ్వాసం ఉండాలంటాం, మనలో ఉండే వీక్నెసెస్ తెలుసుకోవాలని చెప్తుంటాం. ఇదే మాట నేను చెప్తున్నాను. నా భారతదేశంలో ఉండే బలాలు, నా భారతదేశంలో బలహీనతలు ఇది నాకు తెలియాలి. ఇది తెలిసిన మరుక్షణం నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, నా విశ్వం వీటన్నిటిని అర్థం చేసుకోగలిగేటువంటి మేధస్సు సమాజంలో పెరుగుతుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మహానుభావులు ఇక్కడ ఎందుకు పుట్టారు? మీకు తెలిసిన సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజుతో 40,000 మందితో ఒక ఆర్గనైజేషన్ తయారు చేశాడు. చేశాడా లేదా? ఒక్కడే వెళ్ళాడు. అతనికి స్ఫూర్తినిచ్చింది ఎవరండి? ఇద్దరు వ్యక్తులు తనకి స్ఫూర్తినిచ్చారు. ఒకరు అరవింద ఘోష్ ఐసిఎస్ చేశాడు, ఇంకొకడు రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ ఆ విధంగా అతనికి గురువుగా నిలబడ్డాడు. చూశారా? ఒక ఇద్దరు వ్యక్తుల కారణంగా ప్రపంచంలో ఒక లీడర్షిప్ పేరుతో భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో సుభాష్ చంద్రబోస్ కనిపిస్తాడు. రెండవ వ్యక్తి 4 సంవత్సరాల పాటు అమెరికా, ఇంగ్లాండ్లో తిరుగుతూ 4,000 మందిని జీసస్ని ప్రార్థించేటువంటి వ్యక్తులు, వాళ్ళు బిషప్లు, చర్చిలు, అధిపతులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కొడుకులు వీళ్ళందరినీ కూడా ఆకర్షించి వాదనలతో, సంవాదనతో సుమారుగా 4,000 మంది శిష్యులుగా చేసి ప్రపంచ విజేతగా పేరు పొందిన స్వామి వివేకానంద. అతనికి ఎవరండి గురువు? రామకృష్ణ పరమహంస. ఎవరి రామకృష్ణ పరమహంస? 10వ తరగతి చదువుకున్నాడు. తన పేరు కూడా సరిగ్గా రాయడం చేత కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, వివేకానందుడు నరేంద్రుడే ఎదురుగా వచ్చి మీరు దేవుణ్ణి చూశారా అని వెటకారంగా అడుగుతున్నప్పుడు, సందేహంగా అడుగుతున్నప్పుడు ఇతను ఊరికి పనికిరాడు అని అనుకోలేదండి రామకృష్ణ పరమహంస. అతను నాయకుడిని చూశాడు, ఒక విశ్వ విజేతను చూడగలిగాడు, దగ్గరికి తీశాడు, విలువలతో పెంచి పోషించాడు, ప్రపంచ జ్ఞానంతో ముందుకు తోశాడు. అందుకే ప్రపంచ విశ్వనాయకుడిగా ఎదిగినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసలు పుట్టినటువంటి భూమి నా భూమి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు. ఒకతని పేరు రవిశంకర్, ఇంకొకతని పేరు ఉదయశంకర్. వాళ్ళు ఈ దేశంలోనే పుట్టారు. 1905 సంగతి చెప్తున్నారు, 1905వ సంగతి. ఈ దేశం నుంచి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ ఈ భారతదేశ ట్రెడిషన్స్ నచ్చక, సంస్కృతి నచ్చక, సంగీతం నచ్చక అమెరికాకి వెళ్ళిపోయారు. మీకు తెలిసిన అమెరికాలో ఒక విద్వాంసుడు ఉన్నాడు, అతని పేరు బడే గులాం అలీ ఖాన్. వారణాసిలో పుట్టాడు. అతను అమెరికాకి వెళ్ళాడు, కచేరీలో పాల్గొన్నాడు. ఇలాగే అందరూ కూర్చున్న వాళ్ళంతా భారతీయులు కాదు సుమా, పాశ్చాత్య దేశంలో ఉండి జీవించినటువంటి వాళ్ళు.
వాళ్ళందరూ లేచి తన్మయులే చప్పట్లు కొడుతున్నారు, హర్షధ్వానాలు చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో కూర్చున్నారు ఎవరు? ఉదయశంకర్, రవిశంకర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. మాస్టారు మేము పొరపాటులో భారతదేశం గురించి తెలుసుకోలేక ఇక్కడికి వచ్చాం, మేము పాశ్చాత్య అలవాట్లకి ఆకర్షించి ఇక్కడికి వచ్చాం. కానీ మీరు పాడుతుంటే, మీరు వాదన చేస్తుంటే, మీ వాయిద్యాలతో వీళ్ళందరినీ తన్మయులు చేశారు. వీళ్ళందరూ లేచి చప్పట్లు హర్షధ్వానాలు చేస్తున్నారు. మాకు కూడా సంగీతం నేర్పరా అని అడిగారు ఆ ఇద్దరు. అప్పుడు అన్నాడు, సంగీతం ఊరికే నేర్పరు, సరస్వతీదేవిని ఆరాధిస్తే, హృదయంతో తప్పిస్తే, వేదనతో సంవేదన చెందితే నీకు సంగీతం నేర్పిస్తా అన్నారు. ఆ విధంగా సంగీతం నేర్చుకున్నారు. సంగీతం నేర్చుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రపంచంలో ఏ దేశాల్లో ఎన్ని రకాల వాయిద్యాలు ఉంటాయో అన్ని వాయిద్యాల మీద భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పండిట్ రవిశంకర్ యొక్క గురువు బడే గులాం అలీ ఖాన్. అందుకే ఈ దేశం గురు సంప్రదాయంతో నడుస్తుంది. ఆచార్య దేవో భవ, ఇది మామూలుగా మాట్లాడేటువంటి మాట కాదు సుమా. ఎవరైతే వినమ్రతతో, ఎవరైతే ఈ దేశంలో విద్య దదాతి వినయం, విద్య ఏమిస్తుంది? అహంకారాన్ని కాదు, ఈగోని కాదు, నాకు అన్నొచ్చు అన్ని విద్యలొచ్చు కాదు, నేను బాగా ప్రసంగం చేయటం కాదు. ఏ గురువు దగ్గర నమ్రతతో తల వంచుతానో, ఏ వ్యక్తుల వద్ద నమ్రతతో జీవిస్తానో ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్నతుడవుతాడు. అందుకే డాక్టర్ అబ్దుల్ కలాం, మీకు తెలిసిన గంగా రామేశ్వరం యొక్క తీరంలో నడుస్తుంటే అతను గురువు ఎవరండి? సుబ్రహ్మణ్య అయ్యర్. వేలు పట్టుకుని నడుస్తున్నాడు. 6వ తరగతి చదువుతున్నాడు అబ్దుల్ కలాం. మాస్టారు పైన పక్షులు ఎగురుతున్నాయి, నేను ఎగరగలనా? ఓ నువ్వు ఎగరగలవు. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత శాస్త్రవేత్త అయ్యాడు. పృథ్వీ, ఆకాశ, నాగ, త్రిశూల్ లాంటి క్షిపణులు తయారు చేశాడు. మీకు తెలిసిన చైనాలో, రష్యాలో, అమెరికాలో 10,000కు పైగా అణ్వస్త్రాలు ఉంటే నా దేశంలో మొదటిసారిగా 1998లో పోఖ్రాన్లో అణ్వస్త్రాన్ని పరీక్ష చేసి భారతదేశాన్ని ఒక అణ్వస్త్ర సంపన్న దేశంగా తీర్చిదిద్దిన డాక్టర్ అబ్దుల్ కలాం పుట్టిన దేశం భారతదేశం. వీళ్ళ వెనుక గురువులు ఉన్నారు. గురువు లేకుండా మనిషి ముందుకు పోలేడు. అందుకే భారతదేశంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1857 నుంచి 1947 మీరు చదవండి చరిత్ర, స్వతంత్ర ఉద్యమ చరిత్ర. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం, 1947 ఈ సంవత్సర కాలం, 90 సంవత్సరాల కాలంలో ఐసీఎస్ చదివిన వాళ్ళు, ధనవంతుల బిడ్డలు, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు, యువతి యువకులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అండి? ఇది మన లైబ్రరీలో లెక్కలు లేవండి. ఇంగ్లాండ్ లైబ్రరీలో రాసి పెట్టుకున్నారు. 1857 నుంచి 1947 వరకు భారతదేశంలో దేశం కోసమే జీవించి, దేశం యొక్క ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి పోరాటం చేసి, ఉరికంబాలెక్కి ఉరికొయ్యల్ని ముద్దు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య నా భారతదేశంలో 3,50,000 మందిని కన్న దేశం భారతదేశం. అందుకే ఈ దేశం ఎందుకు జీవిస్తుందో అర్థమైందా? ఈ దేశం త్యాగంతో, ఈ దేశం సేవతో జీవిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి సేవ చేయాలనుకుంటాడు. ఏమండి, మీరు మీ లక్ష్యాన్ని చేరుకుని మీరు ఇంజనీర్ అయ్యి, లేకుంటే సివిల్ సంబంధించినటువంటి సర్వీసెస్ చేసి మీరు డాక్టర్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది లక్ష్యం అండి. ఆ లక్ష్యంలో సమాజంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మీకు తెలిసిన రాష్ట్రపతి దాకా ఎదిగాడు అబ్దుల్ కలాం. కానీ చివరి లక్ష్యం ఏంటండి? చివరి వరకు నేను విద్యార్థుల పేరుతో జ్ఞానాన్ని అందించాలనేటువంటి తపనతో 83 సంవత్సరాల వయస్సులో అబ్దుల్ కలాం షిల్లాంగ్లో విద్యార్థుల మధ్యన ఆ విధంగా పాఠాలు చెప్తూ గుండె ఆగి మరణించాడు. అబ్దుల్ కలాం చేసిన సేవ అది. అందుకే నేను దేశానికి ఏమి సేవ చేస్తాను, నేను ఒక విద్యార్థికి ఏ విధంగా సేవ చేస్తాను, నా తోటి ప్రజలకు సేవ ఏ విధంగా చేస్తాను, ఈ రకమైన భావన కలిగిన రోజున నేను ఎదగడం కాదు, నాకు మాటలు వస్తే నేను ఎందుకు ఈ మాటలు నేర్పిస్తాను, నేను డబ్బు సంపాదిస్తే మిగతా వారికి ఎంత డబ్బులు అందిస్తాను, ఈ రకమైన పద్ధతిలో ఇతరులకు సేవ చేయడంలో గొప్పవాడిగా కావడం కోసం ప్రయత్నం చేయడం ఉందే అది నిజమైన సేవ. అందుకోసమే గ్రామాలలో పాఠశాల భవనాల గోడల మీద రాసి ఉంటుంది, విద్యకై రమ్ము, విద్యకై రమ్ము, విశ్వ సేవకై పొమ్ము. ఏమండి, మీ దేశానికి కాదు, ప్రపంచానికి సేవ చేయాలి. ఒక దేశం వరకే పరిమితం కాదు, సరిహద్దులు దాటి ప్రపంచం వెళ్ళిపోవాలి. ఇంతకంటే ఉన్నతమైనటువంటి వాక్యాలు, ధ్యేయవాక్యాలు చెప్పినటువంటి దేశం ఇంకేముంటుందో మీరు ఆలోచించండి. అందుకోసమే గురుదేవోభవ, ఆచార్య దేవోభవ. 4వది ఉంది అతిథి దేవోభవ. ఏమిటి అతిథి దేవోభవ? మీరు ప్రపంచంలో చూడండి,
జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్, ఈ 3 దేశాలు అత్యంత వేగంగా ఎందుకు ముందుకెళ్తున్నాయి? ఇజ్రాయిల్ చిన్న దేశం, 83 లక్షల జనాభా ఉంటుంది. సరిహద్దులో ఎంత సైన్యం ఉంటుంది? 1,80,000 మంది ఉంటారు. మీకు తెలిసిన మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇజ్రాయిల్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వ్యవసాయం గురించి టెక్నిక్స్ నేర్చుకున్నారు. కుప్పల్లో ప్రవేశపెట్టారు. ఏమిటది? బిందు సేద్యం. ఏమంటారు ఇంగ్లీష్లో బిందు సేద్యాన్ని? డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ నేర్పించారు. మన దేశంలో ఇప్పుడు హోంమంత్రి ఉండేవాడు లాల్ కృష్ణ అద్వానీ ఇజ్రాయిల్కి వెళ్ళాడు. మా దేశంలో తీవ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది, ప్లీజ్ మాకు అత్యాధునికమైన టెక్నాలజీ మాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. మీరు ఆలోచించారా? 125 కోట్ల జనాభా కలిగిన దేశం, 83 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయిల్ని టెక్నాలజీ అడుగుతుంది, వ్యవసాయం గురించి టెక్నిక్స్ నేర్చుకుంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆ ఇజ్రాయిల్లో ఉండే ప్రతి చిన్న పిల్లవాడు మొదలుకొని, వ్యవసాయదారుడు మొదలుకొని, ఆ దేశంలో పాలకుల వరకు దేశభక్తి, సమాజం మీద సేవ అనురక్తి ఉంటుంది. అటువంటి చిన్న దేశం ఇజ్రాయిల్. అలాంటి దేశం వాళ్ళ యొక్క రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసి పెట్టుకున్నారు. మొదటి పేజీలో ఏం రాసి పెట్టుకున్నారు తెలిసిన? మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన దేశం 1200 సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు. మొఘలులు, తురుష్కులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు పరిపాలించారు భారతదేశాన్ని. పరిపాలించినప్పుడు మనం ఇక్కడుండే పోరాటం చేశాం. కానీ ఇజ్రాయిల్ అట్లా కాదు. ఇజ్రాయిల్ని ఆక్రమించినప్పుడు ఇజ్రాయిలీలంతా బయటికి వెళ్ళిపోయారు. విదేశీయులు ఇజ్రాయిల్ని ఆక్రమించారు. బయట నుంచి పోరాటం చేశారు ఇజ్రాయిల్స్. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశాన్ని స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసి పెట్టుకున్నారు. మేము 3 సంవత్సరాలు ఈ దేశం వదిలిపెట్టి మేము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని చిత్రహింసలు చేశారు చాలామంది. మమ్మల్ని సంస్కృతి మార్చుకోమన్నారు, మా మతం మార్చుకోమన్నారు, మా దేవుణ్ణి మార్చుకోమన్నారు. కానీ ఒకే ఒక దేశం అన్నం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది, ఆలింగనం చేసుకుంది. ఆ దేశం పేరు భారతదేశం అని రాసి పెట్టుకున్నారు. అతిథి దేవోభవ. ఏమంటే ప్రపంచంలో అన్నార్తులై ఆవేదనతో సంవేదనతో పరిగెత్తి వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటువంటి దేశం భారతదేశం. ఇంకొక దేశం ఉంది, దాని పేరు ఇరాన్. ఈ రోజున ఇరాన్లో ఉండేటువంటి ప్రజలు నిజమైన నేటివ్స్ కాదు వాళ్ళు. అంతకంటే ఇరాన్లో ఎవరుండేవాళ్ళు? పార్సీలు ఉండేవాళ్ళు. వాళ్ళని జొరాస్ట్రియస్ అంటుంటాం. వాళ్ళని వెలగొట్టింది ఇరాన్లో. ఎక్కడున్నారు ఇప్పుడు పార్సీలు? ఎక్కడున్నారు? భారతదేశంలో హైదరాబాద్లో పార్సీ గుట్టలో ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. ప్రపంచంలో సంస్కృతుల రూపుమాపిపోతే ఎవరెవరు మైగ్రెంట్స్ వచ్చినా వాళ్ళకి పౌరసత్వం ఇచ్చినటువంటి దేశం ఏదైనా దేశం ఉంటే అది భారతదేశం ప్రపంచంలో. అందుకే మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మాట్లాడుతున్నప్పుడు అది సెంటిమెంట్గా భావించకండి. అది సెంటిమెంట్ వరకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతికమైన వికాసంలో నా భారతదేశము ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం. అందుకే మన భారత రాజ్యాంగంలో 3 పదాలు ఉంటాయి. ఒకటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవది సోదర భావం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడిగారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ 3 పదాలు? ఫ్రెంచ్ నుంచి తీసుకొచ్చావా ఈ 3 పదాలు అడిగారు. ఆయన చెప్పాడు, నేను ఫ్రెంచ్ నుంచి తీసుకురాలే ఈ పదాలు. ఈ 3 పదాలు ఈ దేశంలో పుట్టి ప్రపంచంలో ఉండే 50 దేశాల యొక్క మనస్సుని గెలిచినటువంటి బుద్ధుడి నుంచి తీసుకొచ్చాను ఈ పదాలని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధుడు ప్రజ్ఞ, బుద్ధుడు సమత, బుద్ధుడు కరుణ. ఈ 3 పదాల నుంచే స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాన్ని ఆ విధంగా రాజ్యాంగంలో చొప్పించాం భారతదేశంలో. మీరు ఆశ్చర్యపోతారు. మన భారత యొక్క పార్లమెంట్లో లోపలికి ప్రవేశించగానే స్పీకర్ వెనుక రాసుంటుంది ధర్మచక్ర ప్రవర్తనాయ అని రాసుంటుంది. ధర్మ అనేటువంటి పదం ఉందే, ఈ ధర్మ అనేటువంటి పదానికి ప్రపంచంలో ట్రాన్స్లేషన్ లేదు. ధర్మ అనేటువంటి పదానికి ప్రత్యామ్నాయమైనటువంటి పదము లేదు ప్రపంచంలో. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, కర్తవ్యం. అతను రాజు కావచ్చును, యజమాని కావచ్చును, కార్మికుడు కావచ్చును, తల్లి, కొడుకులు, తండ్రులు ఎవరైనా కావచ్చును. ఆ విధంగా ధర్మాన్ని ప్రపంచానికి అందించింది దేశం. ధర్మం అంటే రిలీజియన్ కాదు. దేశంలో మీరు చూడండి,
పిల్లవాడు పుట్టిన మొదలుకొని సంస్కారాలు ఇస్తారు, సీమంతం అంటారు, తర్వాత పురుడు పోస్తారు, తర్వాత నామకరణం చేస్తారు, ఇంకా అన్నప్రాశన చేస్తారు, తర్వాత ఉపనయనం చేస్తారు, తర్వాత వివాహం చేస్తారు, చనిపోయిన తర్వాత అంత్యక్రియ సంస్కారం చేస్తారు. మీరు భూమి దున్నుతారు, పంట పండిస్తారు, పంట పండించిన తర్వాత కొత్త పంట ఇంటికి వస్తే అందరికీ పండి పెడతారు. మీరు ఆలోచించండి, దేశంలో ప్రతి విషయం, ప్రతి ఘట్టం, ప్రతి అడుగు ఈ దేశంలో ధర్మంతో ముడిపడి ఉంటుంది. నేను ఏది చేసినా నా కొరకు కాదు, సమాజం కొరకు, అందరినీ పిలిచి పండుగ చేస్తాం, అందరినీ కలిపి కూర్చోబెట్టి ఆ విధంగా భోజనం చేస్తాం. ఇది భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, ధర్మం అంటే. పార్లమెంట్లో ఇంకొకటి రాసి ఉంటుంది. ఏంటది? అయం నిజ పరో వ్యక్తి గణనా లఘు చేతసాం ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం. వీడు నావాడు, వీడు పరాయివాడు అనేటువంటి సంకుచిత భావం వద్దండి. ప్రపంచంలో ఉండే వాళ్ళంతా మావాళ్ళు అని పార్లమెంట్లో రాసి పెట్టుకుంటాం. భారత ప్రభుత్వం యొక్క క్యాప్షన్ ఏంటో తెలిసినా? సత్యమేవ జయతే. సుప్రీంకోర్టు యొక్క క్యాప్షన్ తెలిసినా? యతో ధర్మ సతో జయ. పదాతి దళం, సైనిక దళం ఉందే, సైనిక దళం యొక్క క్యాప్షన్ తెలిసిన? సేవా అస్మాకం ధర్మ. దూరదర్శన్ యొక్క క్యాప్షన్ తెలిసిన? సత్యం శివం సుందరం. ఆల్ ఇండియా రేడియో క్యాప్షన్ తెలిసిన? బహుజన హితాయ. ఎల్ఐసి యొక్క క్యాప్షన్ తెలిసిన? యోగక్షేమం వహామ్యహం. మీరు ఆలోచించండి, ఈ దేశంలో ప్రతి రంగంలో మనం అనుసరించేటువంటి విలువలు ఉన్నాయే, అది నా యొక్క ఉపనిషత్తులు, నా యొక్క యాన్షియంట్ ఋషీస్ ఎవరెత్తున్నారో వాళ్ళ ఆధారంగా ఈ దేశం నడుస్తుంది. అటువంటి గొప్ప దేశంలో మానవతా విలువలు, జీవన ఆదర్శాలని పుణికిపుచ్చుకొని నేను ఒక చిన్న విద్యార్థిని కదా, నా వ్యక్తిగత వికాసంతో పాటు సమాజ వికాసం జరగాలి అనేటువంటి కల్పనతో ముందుకెళ్ళాలి. ఈ దేశంలో 7,000 కులాలు ఉన్నాయి. 7,000 కులాలలో ఏది చిన్న కులం, ఏది పెద్ద కులం? 7,000 కులాలలో ఏమి అంతరాలు ఉన్నాయి తెలుసు మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ. న్యూజిలాండ్ దేశంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకు వస్తే అందరూ ఒకటే కలర్లో ఉంటారు. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకు వస్తే అందరూ ఒకటే రకమైన తిండి తింటారు, పిజ్జా బర్గర్. ఓ మూల నుంచి ఇంకొక మూలకు వస్తే అందరూ జీసస్ని ప్రార్థిస్తారు. ఒక మూల నుంచి ఇంకొక మూలకు వస్తే ఒకటే భాష మాట్లాడతారు. కానీ భారతదేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తుంటే ఎన్ని భాషలు ఉన్నాయి? 350 భాషలు. ఎన్ని కులాలు ఉన్నాయి? 7,000 కులాలు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 7,50,000 గ్రామాలు. ఎన్ని నగరాలు ఉన్నాయి? 20,000 నగరాలు ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి, వేల సంవత్సరాలుగా ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు ఇన్నున్నా ఈ దేశంలో వైవిధ్యం ఉన్నా, వైవిధ్యంలో అందం ఉంది, వైవిధ్యంలో సౌందర్యం ఉంది, వైవిధ్యంలో ఏకాత్మత ఉంది, యూనిటీ డైవర్సిటీ ఉంది నా భారతదేశంలో. అందుకే ఈ దేశం యొక్క చితి, ఈ దేశం యొక్క ఆత్మ, ఈ దేశం యొక్క ప్రాణం కాపాడవలసినటువంటి వాళ్ళ మనం. అందుకే విద్యార్థులుగా వ్యక్తిగతంగా వికాసం చెందుతూనే సమాజ వికాసానికి అందరూ పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ఒక చిన్న పాట పాడి ముగిస్తాను. అంతరాలు దూరమై అందరూ సమానమై మనిషి బంధువని ఎలుగెత్తి చాటుదాం, కొత్త పాట పాడుదాం. సమైక్య దృశ్యాలు, సుందరమౌ స్వప్నాలు మహనీయులు తిలకించినారు. ఆకలలే పండించి సంకల్పం వహించి కదలాలి మనమంతా నేడు. కులమతాల గోడలు, ధనిక పేద తేడలు కూల్చేసి పడిలేసి భారతాన్ని నిలుపుదాం. అంతరాలు దూరమై అందరూ సమానమై మనిషి బంధువని ఎలుగెత్తి చాటుదాం, కొత్త పాట పాడుదాం. కృష్ణా గోదావరి గంగా యమునా నదులు ఆగకుండా ప్రవహించే చూడు. సోమరితనము దులిపి చేయి కలిపి కదలాలి మనమంతా నేడు. చెమట చుక్క కారాలి, చెడు అంతా తొలగాలి, బంగారం పండించి పుణ్యఫలం పొందుదాం. అంతరాలు దూరమై అందరూ సమానమై మనిషి బంధువని ఎలుగెత్తి చాటుదాం, కొత్త పాట పాడుదాం. దోపిడి, అత్యాచారం, హింస, ఉన్మాదాలు నీవు నేను అంతం చేయాలి. సోదర బంధుత్వాలు, ప్రేమాభిమానాలు మనలో నా వెళ్ళి విరియాలి. గాలికి కులముందా, నీటికి కులముందా, ఒకే రక్తమందరిది కలిసిమెలసి నడుద్దాం.
అంతరాలు దూరమై అందరూ సమానమై, అంతరాలు దూరమై అందరూ సమానమై, మనిషి మనిషి బంధువని ఎలుగెత్తి చాటుదాం, కొత్త పాట పాడుదాం, కొత్త పాట పాడుదాం, కొత్త పాట పాడుదాం.